ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కానింగ్ మిషన్ను చెక్ చేయడానికి వచ్చిన జిల్లా డిఎంఎన్హెచ్ఓ అన్నప్రసన్నపై హాస్పిటల్ నిర్వాహకులు హేయంగా ప్రవర్తించడాన్ని గోదావరికని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్ఎఫ్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మమతా హాస్పిటల్లో పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ను నడపడమే కాకుండా చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ చేస్తున్నారని సమాచారం మేరకు ఒక అధికారిగా హాస్పిటల్ చెకింగ్కు వచ్చిన డిఎంఎన్హెచ్ఓపై హాస్పిటల్ సిబ్బంది నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తూ స్కానింగ్ రూమ్ను చూపించకుండా రూమ్ తాళాలు లేవంటూ దళిత అధికారిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆ అధికారిని 4 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టినా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించి పర్మిషన్ లేకుండా ఉన్న స్కానింగ్ మిషన్ను బయటకు తీయడం జరిగిందన్నారు. సమాజంలో మహిళల సంఖ్య తగ్గుతున్న తరుణంలో లింగ నిర్ధారణ చేయొద్దని చట్టం ఉన్నా కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు ఆ అధికారి ఉపక్రమిస్తే ఆనందించాల్సింది పోయి తిరిగి ఆ అధికారిపైనే రిటర్న్ కేసు దాఖలు చేశారని, దానికి ఇక్కడ ఎంఏ సభ్యులు రాజకీయ నాయకులు సపోర్టుగా నిలిచారని ఆరోపించారు. ఈ విషయంలో రామగుండం ఎమ్మెల్యే కూడా స్పందించి దళిత అధికారిపై దాడికి ఉపక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా వ్యవహరించే అధికారులకు అందరూ అండగా నిలవాలని కోరారు. పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ నడుపుతూ అలాగే లింగ నిర్ధారణ చేస్తూ వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంతమంది డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓకి ఫిర్యాదు చేయడంతో వారు ఇన్స్పెక్షన్ చేయడానికి అట్టి హాస్పిటల్కు రావడం జరిగింది. ఆ హాస్పిటల్కు వచ్చిన తర్వాత ఆ మిషన్ చూపించడానికి ఆ సంబంధిత సిబ్బంది అనేక రకాలుగా ఆమెను వేధించడం జరిగింది. ఆ తర్వాత చివరగా ఆ మిషన్కు సంబంధించిన మిషన్ పెట్టినటువంటి రూమ్ యొక్క కనుక్కోవడంతో ఆ మిషన్ చూపించండి, సీజ్ చేసి వెళ్తాము అని తను చెప్పగా మా దగ్గర తాళం లేదంటూ అట్లా కూడా 1 గంట 2 గంటలు ఆమెను సతాయించడం. ఆ తర్వాత చాలా తెలివిగా ఆ తాళం వేసి సీజ్ చేసి పోతుంది అనే ఉద్దేశంతో తాళం చేయిపోయిందని చెప్పి ఆ తాళం బుర్రతో పాటుగా గొల్లెంతో పాటుగా దాన్ని కొట్టిపడేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లా మీరు లాక్ చేస్తారు చెప్పండి అంటూ యాజమాన్యము వారి మీదకి తిరగబడడం జరిగింది. ఒక దళిత మహిళ అనే విషయం కూడా చూడకుండా ఆమె మీద 4 గంటల వరకు మానసికంగా వ్యక్తిగతంగా మరి దుర్భాషలాడము, బెదిరించడము, రాసినటువంటి పంచనామాలను చింపివేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక మంచి విజన్తోని గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వారి గురించి వాట్సాప్లలో వివిధ కార్యక్రమాల్లో చెప్తున్నారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ స్థానిక కొంతమంది రాజకీయ నాయకులు పాటుపడడం నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఈ మీడియా సమావేశంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎరుక మనోహర్, పులిపాక ప్రవీణ్, ఇరుగాళ్ల సంతోష్, గాజుల రాజ్ కుమార్, కాదాసి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.